ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. కొల్లిపర మండలం శివలూరు గ్రామంలో అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం గ్రామానికి చెందిన సుమారు 580 బస్తాల రైతుల ధాన్యం తరలింపుకు సిద్ధంగా ఉన్న కూలీలు లేరని అధికారులు చెప్పడంతో ధాన్యం ఎత్తితేనే ఇక్కడి నుంచి వెళ్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ భీష్మించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ విషయం తెలుసుకొని అప్పటికప్పుడు 2 లారీలను పంపించగా అత్తోటకు చెందిన 15 మంది జనసేన కార్యకర్తలు బస్తాలను స్వయంగా మోసి లారీలకు ఎక్కించారు. సాయంత్రం నుండి రాత్రి సుమారు 7 గంటల వరకు అక్కడే ఉన్న మంత్రి నాదెండ్ల ధాన్యం తరలించిన తర్వాత అక్కడ నుంచి వెళ్లారు. బాగా చేస్తాడని మేము అనుకున్నాం కానీ అక్కడ అక్కడే కూలని పెడితే 90% వెళ్ళిపోయింది సార్. అది కదా 90 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ 4 రోజులు జరగమంటే వదలలేదు. 5 రోజులు లారీలు తెచ్చినా మనకి కూలీలు దొరకలేరు. అవునా? ఏదో ఉందో సరుకు మొత్తం పికప్ చేద్దాం, వెయిట్ చేయండి, కొంచెం పికప్ చేపిస్తాను. మరి ఇవాళ ఎక్కడ మీరు ఎవరికి అమ్మవాకండి, గవర్నమెంట్కి ఇవ్వండి. 1792 రూపాయలు మీకు ఇస్తాం. నేను వాళ్ళు ఎవరికి అమ్మవాకండి. గవర్నమెంట్ గారు ఎందుకు వాళ్ళు ఎందుకు వచ్చారా ప్రైవేట్ వాళ్ళు? అన్ని తిరుగుతాం సార్, వీళ్ళల్లో వర్షం పడుతుంది ఇద్దాం, పట్టాలు ఇద్దాం కదా ఫ్రీగా. మార్నింగ్ ఇచ్చేది సార్, మీరు ఇంకా వస్తాయి అన్నారు. చూసుకోవాలి కదా. రాలేదు వాళ్ళు నమోదు చేసుకోలేదా? నమోదు చేసుకున్నారా లేదా? ఎప్పుడు ఇస్తానని మీకు లారీ చూసారా? మీరయ్యా ఆ నంబర్ రాసుకో, మనకి వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెక్ చేసుకో. లోపు మీరు అరెస్ట్ ఇమీడియట్గా సంచులు పంపించి అధికారులు చెప్తాం. ట్రాక్టర్ కానీ లారీ కానీ పచ్చిగా వాతావరణం పైన సార్ నీకు ఇవ్వలేదా? పట్టా ఇవ్వలేదా నీకు? వెహికల్ పంపించాం. ఓకే, వెహికల్ పంపి 20 రోజులు తీసుకురండి. ఇక్కడ ఇచ్చేద్దాం, ముందు ఇచ్చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అనేది ప్రత్యేకంగా ఖరీఫ్ మాసంలో మన ప్రాంతంలో ఎక్కువగా రైతాంగం కష్టపడి
పంటను కాపాడుకొని ఈ అకాల వర్షాల వల్ల ఒక్కో సందర్భంలో ఇబ్బందులు అయినా కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో 3 డిపార్ట్మెంట్లు, రెవెన్యూ సిబ్బంది, పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా వ్యవసాయ శాఖ అనుసంధానం చేసుకుని రైతాంగానికి ఉపయోగపడుతున్నాయి. గత సంవత్సరం 44,000 మెట్రిక్ టన్నులు మనం గుంటూరు జిల్లాలో రైతాంగం దగ్గర నుంచి కొనుగోలు చేసాం. 104 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. అదే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం 5,800 మెట్రిక్ టన్నులు, అంటే 10 రెట్లు ఎక్కువ మనం కొనుగోలు చేసాం. వాళ్ళు ఇచ్చింది 10 కోట్ల రూపాయలు అయితే మనం ఇచ్చింది 106 కోట్ల రూపాయలు. సో ఆ విధంగా ప్రతి సందర్భంలో మేము కోరుకునేది ఏంటంటే, ఇది మా బాధ్యత. ఈరోజు శివలూరులో ఉన్న నేను కొల్లిపర మండలంలో ప్రతి రైతుని ఆదుకునే విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది. ఎంత ఆలస్యమైనా, ఎంత ఇబ్బంది అయినా రైతు మాత్రం ఈ అకాల వర్షాల వలన కొంచెం ఇబ్బంది పడి లోకల్గా ఉన్న కొంతమంది దళారులు వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తున్న రేట్లకి దయచేసి అమ్మబాకండి. ప్రభుత్వం మీకు ఇచ్చే ఈ భరోసా నిండు మనసుతోటి మీరు స్వీకరించండి. 1,792 రూపాయలు మీకు ఖచ్చితంగా మేము ధాన్యం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేయడమే కాదు, కొనుగోలు చేసిన 5-6 గంటల్లోనే మీ బ్యాంక్ అకౌంట్లో మేము డబ్బులు జమ చేస్తున్నాం. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసాం. 2,600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా స్పందించలేదు. వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం, అయినా కానీ వీటిని అధిగమించుకొని క్షేత్రస్థాయిలో అందరం పర్యటిస్తూనే ఉన్నాం. ఆ నమ్మకం దయచేసి రైతాంగం ఉంచుకోండి. ఎక్కడ పొరపాటు చేసి తక్కువ రేటు మాత్రం అమ్మవద్దని, దళాలని మీరు ప్రోత్సహించొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇదే కాదు, ఒక 2-3 రోజుల్లో మనకి ఒక ప్రత్యేక ట్రైన్ కూడా మనం ఏర్పాటు చేసాం. తెనాలి నుంచి దాదాపు 21 వ్యాగన్లు, సో సుమారు 1,800 లారీలు సరుకు ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు అన్ని విధాలుగా సిద్ధం చేసాం. ఇప్పుడు కూడా ఉదయం నుంచి 85 లారీలు మన ప్రాంతంలో సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరికీ అందించే విధంగా చేస్తున్నాం. అంటే ఇంత భారీ స్థాయిలో ఎందుకు ఇటువంటి ఇబ్బంది వస్తుందంటే, 90 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియని వారం రోజుల్లో చేయమనే వరకు క్షేత్రస్థాయిలో గోను సంచుల కొరత లేదు. అన్నీ కూడా మనకి కావాల్సినంత ఉన్నాయి. ఎప్పుడు కావాల్సినంత తెప్పించుకోవచ్చు. పట్టాలు కూడా ఉచితంగా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడే చూశారు మీరు ఏ విధంగా పట్టాలు ఇస్తున్నామో. పట్టాలు కూడా ఉచితంగా ఇస్తున్నాం. లారీలు వచ్చినా కూడా మనకి హమాలీలు, కూలీలు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఇంకా రావాలి ఇతర ప్రాంతాల నుంచి కూడా. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాం. CITU నుంచి, ఇతర అసోసియేషన్ నుంచి మేము రిక్వెస్ట్ చేసాం. రేపటికల్లా మనకి వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మేము లోడ్ చేసుకుని రైస్ మిల్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం.